1947 నుంచి నక్సలైట్ అటాక్స్ లలో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ లీడర్సే. బీజేపీ ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చింది. బీజేపీలో నక్సలైట్ చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్. చాలా మంది చనిపోయినారు ఏబీపీ నుంచి, చాలా మంది. రామన్న, గోపన్న, జిత్తన్న, పొలిటికల్ కంటెంపరీ మురళి మా ముందే జరిగింది ఆ అటాక్. మురళీధర్ రావుకు బుల్లెట్ దిగింది నిన్ననే. ఇప్పుడు నిన్న వాళ్ళ బ్రదర్ రాజవర్ధన్ రెడ్డి కూడా వచ్చాడు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా జరిగే ఇన్సిడెంట్స్. నల్గొండలో గుండగాని మైసయ్య గౌడ్. పొలిటికల్ గా లీడర్స్ ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళే చనిపోయింది. ఈవెన్ మొన్న కూడా శ్రీధర్ బాబు గారి మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి వాళ్ళ నాన్నని కూడా నక్సలైట్స్ చంపేశారు. కాబట్టి ఇట్లా నక్సలైట్ దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది చాలా మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. అది దయచేసి శ్రీధర్ అతను ఎవరు శ్రీపాదరావు గారు నాకు బాగా తెలుసు. నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఆయన ఒకసారి నక్సలైట్లు కిడ్నాప్ చేసి పోయిన తర్వాత ఒక చోట దాచి ఆయన బయటికి వదిలేసి 24 hours లో ఏఐఆర్ లో కూడా వార్త రావాలి, నిన్ను మేము నక్సలైట్లు కిడ్నాప్ చేయలేదు, నిన్ను మేము పట్టుకోలేదు, నువ్వే సొంతగా వచ్చినావు అని చెప్పి స్టేట్మెంట్ రావాలనంటే నా దగ్గర, నేను సెక్రటరియట్ డ్యూటీలో ఉంటే నా దగ్గర కురికి వచ్చినాడు శ్రీపాదరావు. వచ్చేసేసి దోస్తు నాకు ఎట్లయినా ఈ వార్త రావాలా అని అంటే అప్పుడు జీడిగుంట రామచంద్రమూర్తికి ఫోన్ చేసేసి నేను చెప్పినాను, సార్ ఇది వార్త రావాలంటే, అరే ఆల్రెడీ వార్తలన్నీ అయిపోయినాయి కదబ్బా, ఇప్పుడు నేను ఎట్లా చొప్పించేదనయ్యా, నీకు చేత కాదయ్యా, గా మాత్రం నువ్వు ఏం చేయకుండా మిత్రుత్వమైంది అని తిడితే అప్పుడు హెడ్లైన్ కింద ఈ వార్తను చొప్పించి 110 వార్తలలో వచ్చింది. తర్వాత దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి సెడ్ అబౌట్ దోస్ ఇన్సిడెంట్స్. అక్కడ ఉతగనే ఎవరినో ఎక్కడో చంపలేదు, దానికి చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అది. అయినా చచ్చిపోయిన వ్యక్తి గురించి మనం నీచంగా మాట్లాడాలి. నరహరి గారు చాలాసేపటి నుంచి ఉన్నారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు సార్ చెప్పండి సార్, వింటున్నా.